వాక్యంలోకి వెళ్దాము. మనము సామెతల గ్రంథం ధ్యానిస్తుండగా ఈరోజు మనము 6వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాము. ఈరోజు మన ప్రార్థనాంశము ఏమనుకున్నామో గుర్తుందా ఎవరికైనా? నిన్న మనం అనుకున్నాం కదా, ప్రార్థనాంశంగా ఈ రోజున లేజీనెస్ని బట్టి ప్రార్థన చేద్దామని. ప్రతి ఒక్క యవ్నులు నవడేస్లో చూస్తే చాలా లేజినెస్తో ఉంటున్నారు. అటువంటి లేజినెస్ నుంచి ప్రతి ఒక్కరూ విడిపించబడాలని ఈరోజు ప్రార్థన చేసుకుందాం అనుకున్నాం కదా ప్రత్యేకంగా. సో అదే వాక్యాన్ని కూడా మనం ఈరోజు ధ్యానిద్దాం. సామెతలు 6వ అధ్యాయంలో మనకి సోమరుల వలె ఉండొద్దని దేవుడు మనకి బిగ్గరగా చెప్తున్నారు. ఒకసారి ఆ వాక్యముని మనం చదువుదాము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు కనుక మనం చూసినట్లయితే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొనును, కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పడుకుని ఉందువు? ఎప్పుడు నిద్ర లేచెదువు? ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుకుంటున్నావా? అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యముని యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వచ్చును. ఈ మన కాంటెక్స్ట్లో ఈరోజు మన అంశం, మన వాక్యం యొక్క అంశం వచ్చేసరికి లేజినెస్. మనం ధ్యానించబోయేది సోమరి యొక్క లక్షణాలు ఏమై ఉన్నాయి అండ్ దేవుడు మనకి ఏం చెప్తున్నారు. ఇదిగో సోమరి ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నారు. అటువంటి లక్షణాలు మీరు కలిగి ఉన్నారా? అయితే ఈరోజు వాక్యం వింటున్న మీరును అటువంటి లక్షణాలన్నీ విడిచిపెట్టడానికి, విసర్జించడానికి ప్రయత్నించాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నారు. ఇక్కడ మనము వాక్యంలో చూసినట్లయితే మనము దేవుడు ఒక మాట సూటిగా అంటున్నాడు. సోమరి, ఎందాక నీవు పడుకుని ఎందువు? ఎప్పుడు నిద్ర లేచెదువు? ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కొనికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవనుచుందవా? దేవుడు అంటున్నారు, ఓ సోమరి, ఇదిగో నువ్వు ఇంకెంతసేపు పడుకుంటావు? ప్రార్థన చేసుకోవడానికి, ఎర్లీ మార్నింగ్ లేవడానికి మనలో చాలామంది బద్దకిస్తూ ఉంటాం. ఇంకొంచెం సేపు అలారం పక్కన మోగుతూనే ఉంటుంది, అయినా ఇంకొంచెం సేపు అని దాన్ని ఆఫ్ చేస్తూ ఇంకా మనము నిద్రించిన వారే ఉన్నాం. దేవుడు అంటున్నారు కదా, ఇదిగో నువ్వు అలాగనుండకు. అలా ఉంటే కనుక దేవుడు అంటున్నారు కదా, ఇదిగో అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రముని యొద్దకు వచ్చును. ఇదిగో సోమరి వలె నువ్వు ఇంకొంచెం సేపు నిద్రించదను, ఇంకొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటానని నీవు పరుండి ఉంటే నీ యొద్దకు దోపిడిగాడు వచ్చినట్టు మన యొద్దకి దారిద్రం వస్తుందంట. ఎవరైనా చెప్పండి, దోపిడిగాడు ఏం చేస్తాడు? ఎదుటివారి మీద వారిని భయపెట్టి వారి దగ్గర ఉన్న ధనమును, సంపదను అంతా కూడా దోచుకున్నవాడు ఇదిగో నేను 10 రూపాయలు మాత్రమే దోచుకుంటాను, మిగతా 20 రూపీస్ నీ దగ్గరే ఉంచుకో అని దోచుకుంటాడా? దోచుకునేవాడు ఎవరైనా సరే అలాగ కాదు. దోపిడిగాడు ఎలా దోచుకుంటాడో, తన దగ్గర ఉన్న ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్న వాచ్ కానివ్వండి, వాళ్ళ మెల్లో ఉన్న చైన్స్ కానివ్వండి, వాళ్ళ పాకెట్లో ఉన్న మనీ కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా దోచుకుని వెళ్ళిపోతాడు. అలాగనే ఇదిగో నువ్వు ఇంకొంచెం సేపు పడుకుంటాను, ఇంకొంచెం సేపు బద్దకిస్తాను అని అంటే దారిద్రం కూడా కొంచెంగా రాదంట మనకి. దోపుడుగాడు వచ్చి దోచుకున్నట్లు మన దగ్గరున్న సంపద అంతా దోపుడుగాడు ఎలా దోచుకుపోతాడో అలాగనే మనము బద్దకించినట్లయితే మనకి దారిద్రం అలాగొస్తుందంట. అంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా ఆ దారిద్రం తీసుకెళ్ళిపోద్ది, మన వరకు రానివ్వకుండా. అయితే అసలు ఈ యొక్క సోమరి యొక్క లక్షణాలు ఏమై ఉన్నాయి అని మనము పరిశీలించి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, మొదటిగా సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనంలో, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునికి ఏమీ దొరకదు, శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా నుండును. ఇక్కడ చూస్తున్నాం, మొదటిగా సోమరి యొక్క లక్షణం ఏమి ఉందంటే ఆశపడుట. సోమరి ఎప్పుడు కూడా
ఆశపడతాడంట. ఆశపడతాడు కానీ ఆశపడడం మంచిదే. కానీ దాని గురించి చేయాల్సిన బ్యాక్‌గ్రౌండ్ వర్క్, దాని గురించి చేయాల్సిన థింగ్స్ అన్నీ కూడా మనం చేయవారుగా ఉండాలి. కానీ సోమరి యొక్క లక్షణం ఆశపడతాడంతే. దాని గురించి ఏమాత్రము లక్ష్యం ఉంచకుండా అశ్రద్ధ చేస్తూ బద్ధకిస్తూ ఉంటాడు. ఈరోజు కూడా మనం ఆలోచన చేసుకుందాం. మన జీవితంలో కూడా మనము ఎంతో ఎత్తుకెదగాలనుకుంటాం, ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వాలనుకుంటాం, లేదా చదువుతున్న విద్యలో మంచి మార్కులు రావాలనుకుంటున్నాం. ఇదంతా కూడా ఒక ఆశ మనం కలిగి ఉన్నాం. అయితే కలిగి ఉన్న ఈ ఆశ పట్ల మనం ఎంతవరకు వర్క్ చేస్తున్నాము? మనం ఎంతవరకు అది మనం అచీవ్ చేయాలని మన ప్రయత్నముల్లో మనం చేస్తున్నాము? అది ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఒక మంచి జాబ్ కొట్టాలనే ఉంది, లేదా ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వాలని ఉంది, లేదా ఒక మంచి ఇల్లుని నిర్మించుకోవాలని ఉంది. కానీ దీనికి సంబంధించిన పని ఏది చేయకుండా నువ్వు మంచం మీదే పడుకుని, ఇదిగో నాకు ఈ ఆశ ఉంది దేవా, దీన్ని ఎలాగైనా తీర్చు అంటే దేవుడు తీరుస్తారా చెప్పండి? ఖచ్చితంగా లేదనే చెప్పాలి మనం. దానికి కావాల్సిన పని ఏదైతే ఉందో అది మనము ఖచ్చితంగా చేసినప్పుడు మాత్రమే దాని యొక్క ప్రతిఫలాల్ని మనం పొందుకోగలం. ఇక్కడ చూసినట్లయితే శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును అని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆశపడి శ్రద్ధ కలిగి ఉండి ఆ పని మనం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదం మన యందు తప్పక ఉంటుందంట. దేవుడు మొదటి మాటగా మనతో మాట్లాడుతున్నారు కదా, ఇందాక నీవు సోమరిగా ఉన్నావేమో, కానీ ఇదిగో సోమరి యొక్క లక్షణం ఆశపడుటే ఉంది. ఆశపడి దాని గురించి ప్రయత్నించట్లేదు సోమరి. నీవును అలాగ ఉండొద్దు. నీవు ఆశ కలిగి ఉండి నువ్వు దానికోసం ప్రయత్నించు. దాని గురించి నువ్వు చేయాల్సిన కష్టమంతా నువ్వు చేయి. అప్పుడు నీకు తప్పక నేను ఆశీర్వాదం ఇస్తానని దేవుడు అంటున్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతులు త్రోవ రాజ్య మార్గము. ఇక్కడ చూసినట్లయితే సోమరి యొక్క మార్గము ఎలా ఉంటుందంట? ఒక ముళ్ళ కంచెన పోలిన వంటిదై ఉంటుందంట. ఇప్పుడు దొంగలు అనేవారు ఎందుకు దొంగతనం చేస్తారు చెప్పండి? వాళ్ళు లేజినెస్కి అలవాటు పడిపోవడం వల్ల. వాళ్ళు ఏమని థింక్ చేస్తారంటే, ఇప్పుడు ఒకరోజు ఒక ఇంట్లోకి వెళ్ళి దోచుకుంటే ఆ ఇంట్లో వచ్చిన ధనమును బట్టి ఒక 1 మంత్ మనం ఏ పని లేకుండా ఫ్రీగా జాలీగా తిరిగేస్తూ బతికేయచ్చు అని ఈ విధమైన బద్ధకానికి వాళ్ళు లోబడిపోయి ఉంటారు. అందుకు కాబట్టే వాళ్ళు అటువంటి క్రియలు మనం చేయడం చూస్తున్నాం. వాక్యంలో మనం మరొకసారి గమనించినట్లయితే సోమరి మార్గము ముళ్ళ కంచె. అటువంటి మార్గము ఎటువంటిదై ఉంది? ముళ్ళ కంచె. అది ఏ సిచ్యువేషన్లో ఏమవుతుంది అనేది మనకి ఖచ్చితంగా తెలియదు. సోమరి తన బద్ధకం చొప్పున వెళ్ళిపోతాడు. వెళ్ళి ఒకవేళ అక్కడ తను దొరికిపోయాడు అనుకోండి, తన యొక్క సిచ్యువేషన్ తర్వాత ఎలా ఉంటుంది అనేది తను ఊహించగలరంటారా? కానీ తన బద్ధకాన్ని బట్టి అటువంటి తప్పు మార్గములు సోమరి తొక్కుతున్న వారే ఉన్నారు. ఈ రోజున కూడా మనము ఎగ్జామ్స్ ఉన్నాయని తెలిసి కూడా చదువుకోకుండా, లేదా స్లిప్స్ పెట్టి పాస్ అయిపోదాము, లేదా పక్క వాళ్ళు చూపిస్తే పాస్ అయిపోదాము అని అనుకుంటున్నామంటే మనం కూడా ఇటువంటి సోమరి యొక్క లక్షణాన్ని కలిగి ఉన్నట్లే. దేవుడు ఈరోజు మనతో అంటున్నారు కదా, సోమరికి ఉన్నటువంటి లక్షణాన్ని నీవు ఏది కలిగి ఉండద్దు. అలా కలిగి ఉండకపోతే నీవు నా దృష్టికి నీతిగా ఉన్నట్లుగా నేను ఎంచుతాను అని దేవుడు అంటున్నారు. కనుక మొదటగా మనం చూసాం, ఆశపడినట్లయితే దాని గురించి నువ్వు తప్పక పనిచేయని దేవుడు అంటున్నారు. రెండవదిగా నీవు సోమరి వలె ఉండక, సోమరి వలె ముళ్ళ మార్గాలు గుండా నువ్వు పోకుండా నీతి మార్గాన్ని నడవమని, యథార్థ మార్గాన్ని నీవు నడవమని దేవుడు చెప్తున్నారు. మూడవదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 24వ వచనం. సోమరి పాత్రలో చేయి ముంచనే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తడు. సోమరి ఒక మూడో లక్షణం ఏంటంట? సోమరి తినడానికి ప్రయత్నిస్తాడంట, కానీ అది నోటి దాకా తీసుకోలేనంత బద్ధకం కలిగి ఉంటారంట సోమరులు. మనం కూడా చెప్పండి, ఇంట్లోనే ఉంటాము, హాల్ నుంచి కిచెన్కి వెళ్ళి ఏదైనా తీసుకోవాలంటే సమ్టైమ్స్ లిటిల్ బద్ధకం ఫీల్ అవుతాం కదా. అటువంటి బద్ధకం కూడా నీవు కలిగి ఉండద్దు అని దేవుడు చెప్తున్నారు. ఇప్పుడే మనము
స్టార్టింగ్లో చదువుకున్నాం సామెతలు 6 అధ్యాయం 6 నుంచి 11 వచనంలో. అక్కడ ఏముంది ఒకసారి చూద్దామా. 6 అధ్యాయము 6 నుంచి 6 నుంచి కొన్ని వచనంలో మనం చదువుకున్నట్లయితే, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడత కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నా, అధిపతి లేకున్నను, అవి వేసవ కాలమందు ఆహారమును సిద్ధపరచుకుని కోతకాలమందు జ్ఞానము ధాన్యము కూర్చుకొనును. ఇక్కడ చీమలను చూసినట్లయితే వాటిని ఆర్డర్ చేయడానికి ఎవరూ లేరు. వాటిపైన జడ్జ్ చేయడానికి కానివ్వండి, సో అండ్ సో రూల్స్ పాస్ చేయడానికి కానివ్వండి, ఎటువంటి అధికారం కలిగిన వారు ఎవరూ లేరు. అయినప్పటికీ ఎంత శ్రమ పడితే చెప్పండి, మనం ఏదన్నా జీవి గురించి మాట్లాడుకోవాలి అంటే నిత్యము కష్టపడే వాటిలో ఖచ్చితంగా చీమలనే ఉంటాయి. ఎప్పుడు చూడండి తిరుగుతూనే ఉంటాయి, ఏదో ఒక ఆహారాన్ని పొందుపరుచుకుంటూనే ఉంటాయి. ఈ విధంగా జీవులన్నిటిలో చీమలు ఎంతో శ్రమజీవులు అని మనం చెప్పుకోగలం. కాబట్టి దేవుడు చెప్తున్నారు, వాటిని చూసి బుద్ధి తెచ్చుకోండి మీరు. ఓ సోమరి, ఇదిగో చీమల్ని చూచి నువ్వు బుద్ధి తెచ్చుకో. అవి వేసవ కాలం అందే, వర్షాకాలం వస్తే కొదువు వస్తుందేమోనని వేసవకాలంలోనే వచ్చు కాలమని బట్టి ఎంతో శ్రమించి కష్టపడుతున్నాయి. అటువంటి ముందు చూపు కలిగి ఉండి నీవు బద్దకించకుండా కష్టపడాలి తప్ప, ఇంకొంచెం సేపు నిద్రిస్తాను, ఇంకొంచెం సేపు నేను కాళ్ళు ముడుచుకుని కూర్చుంటాను అంటే అది ఒక అవలక్షణంగా దేవుడు చెప్తున్నారు. కాబట్టి మూడవ లక్షణంగా దేవుడు చెప్తున్నారు కదా, ఇదిగో నీవు చేసే అనుదిన చర్యలోనే ఇదిగో తినడానికి బద్ధకం ఉండి తినడం మానేసే వాళ్ళు ఎంతమంది చెప్పండి. అలాగన మనం డైలీ చేసే ఏ పనైనా సరే కానీ బద్ధకంతో అస్సలు చేయకూడదంట. దేవుడు చూస్తారంట, మనము ఒక తుడుస్తున్నామా లేదా గిన్నెలు వాష్ చేస్తున్నామా అన్న పనిలో కూడా వాళ్ళు ఒక పిన్ని ఎంత శ్రద్ధ కలిగి ఇతను చేస్తున్నారు అన్న విషయాన్ని దేవుడు గమనిస్తారంట. దేవుడు గమనించి ఇతనికి నా పని అప్పచెప్పితే ఇంతే శ్రద్ధ కలిగి చేస్తాడు, ఇతను డైలీ రొటీన్నే ఇంత శ్రద్ధ కలిగి ఫాలో అవుతున్నారు, ఎటువంటి బద్ధకం లేకుండా తన డైలీ రొటీన్ని ఫాలో అవుతున్నారు, తప్పకుండా నా పనిని కూడా ఇతనికి అప్పగిస్తే ఇంతే చక్కగా తీర్చిదిద్దుతాడు, ఇంతే చక్కగా నడిపిస్తాడు అని దేవుడు చూచి ఆయన చిత్తంలోనికి మనల్ని అందరినీ పిలుచుకుంటారంట. కనుక ఈ రోజున సామెతలు 19:24 నుంచి చూస్తున్నాం, మనం చేసే ఏ డైలీ రొటీన్లో కూడా మనము బద్ధకం అనేది చూపించకూడదంట. బద్ధకం అనే లక్షణము ఏ దినము కూడా మనం కలిగి ఉండకూడదంట. 4వ మాటగా మనం చూసినట్లయితే 20వ అధ్యాయము 4వ వచనం, విత్తులు వేయ కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గురించి వాడు విచారించినప్పుడు వానికేమీ లేకపోవును. ఈ వచనంలో చూసినట్లయితే ఏంటంట, సోమరంట తను విత్తనాలు వేసే సమయమందు విత్తనములు వేయకుండా కోతల సమయం వచ్చేసరికి నాకు పంట కావాలి, అధికమైన రాబడి రావాలి అని ఈ విధంగా ఆలోచిస్తాడంట. అసలు జెన్యూన్గా చెప్పండి, ఈ విధమైన ఒక ఆశ కలిగి ఉండటం, ఈ విధమైన ప్రతిఫలం ఆశించడం అనేది జెన్యూన్గా అనిపిస్తుందా? అసలు విత్తనములు వేయకుండా నాకు చాలా ఫ్రూట్స్ వచ్చేయాలి, చాలా దిగుబడి వచ్చేయాలి అంటే టోటల్ సెన్స్లెస్ థింగ్. అసలు ఈ రోజున కూడా మనకి కావాల్సిన విషయం కోసము, కావాల్సిన ఆధిక్యత కోసము ఏమాత్రం పని చేయకుండా దేవా నాకు ఇది ఇచ్చే, దేవా నాకు అది ఇచ్చే, దేవా నాకు ఇది చేయంటూ దేవుని గోజాడుతున్నామా? అయితే అది ఖచ్చితంగా తప్పే. అటువంటి ప్రార్థన దేవుడు వినరు. ఎందుకంటే దాని గురించి నువ్వు ఖచ్చితంగా నీ కష్టార్జితం ఉండాలి, కష్టార్జితమును బట్టే నేను మీకు ప్రతిఫలం ఇస్తానని దేవుడు అంటున్నారు. కనుక మనము ఇలా వెర్రి వాళ్ళ వలె, ఇలాగా సోమరి వలె విత్తనములు విత్తకుండానే మనకి పంట వచ్చేయాలి, మంచి ఫలములు మేము పొందుకోవాలని ఆశించవద్దు, ఇటువంటి లక్షణాన్ని మీరు కలిగి ఉండవద్దు అని దేవుడు మనకి సెలవిస్తున్నారు. ఈ రోజున మనకి దేవుడు చెప్పారు కదా, ఎటువంటి లేజినెస్ మీ జీవితంలో కలిగి ఉండొద్దని చెప్తున్నారు. ఈరోజు యవనులుగా ఈ వాక్యమును అంతటిని మన హృదయములలో భద్రపరుచుకుని ఈ లేజినెస్ నుంచి దూరంగా ప్రయత్నించాలని
నిత్యము మీ అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోనండి, దేవునికి మొరపెట్టండి. ఈ వాక్యం విన్న మనందరినీ దేవాతి దేవుడు నిండుగా దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.